హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన గ్రూప్ ప్రార్థనలో మీరు అన్న వాక్యం గుర్తుందా? చివరిసారిగా ఎక్కడ జరిగింది? నేను చివరిసారిగా అడిగిన దేని గురించి అన్నారు చివరిసారిగా మీరు? ఎవరి గురించి? మంచిది. సరే, చివరిసారిగా మీరు మత్తయి సువార్తలో విన్న వాక్యాంశం ఏంటి? ఇంకా హల్లెలూయా. సరే, మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. చివరిసారిగా విన్న అంశం ఏంటంటే, పేతురు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడలు తప్పు చేస్తే, ఎవరైనా నా ఎడలు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు వరకు క్షమిస్తే చాలా అని అంటే, యేసుప్రభు ఏమన్నారు? 7 సార్లు కదా నాన్న, 70 ఏళ్ళ మట్టుకు నువ్వు క్షమించాల్సిందే అని చెప్పాడు. యేసుప్రభు ఏం చెప్పినాడు? 7 సార్లు కాదు, 70 ఏళ్ళ సార్లైనా క్షమించాలి అని చెప్పాడు కదా. ఎందుకు 70 ఏళ్ళు సార్లు క్షమించాలా అనే అంశం గురించి ఆ రోజు మాట్లాడినాడు. 7 సార్లు కాదు, 70 ఏళ్ళు సార్లు ఎందుకు క్షమించాలా, అన్నిసార్లు ఎందుకు క్షమించాలా, క్షమించకపోతే ఏమి అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మీరు వినకపోయింటే, కానీ మీకు తెలియకపోయింటే, మర్చిపోయింటే మన ఛానల్ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చూడండి, వినండి, ఆస్వాదించండి. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతారో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం లాస్ట్ వచనం, 35వ వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల ఆ పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమనంటే, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించకపోతే మీ పరలోక తండ్రి కూడా మీ ఎడల అదే విధంగా చేస్తాడు. అంటే మీరు ఏ విధంగా అయితే చేస్తారో ఇతరుల ఎడల, అదే విధంగా మీ పరలోక తండ్రి అంటే దేవుడు మీ ఎడల అలాగ చేస్తాడు అని చెప్తున్నాడు. ఈ సందర్భం ఏంటో మనకు తెలుసు. పేతురు అడిగాడు, ప్రభువా, ఎన్నిసార్లు నేను క్షమించాలి? 7 సార్లు అంటే యేసుప్రభు ఏమన్నారు? 7 సార్లు కాదు, 70 ఏళ్ళ మటుకు క్షమించాలా అన్నాడు. అది ఎలాగని చెప్పేసి ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి దగ్గర ఒకడు 3.5 కోట్లు డబ్బులు ఒక అప్పుకు తీసుకుంటాడు. వాడు అతని దగ్గర క్షమించబడి ఉంటాడు. కానీ వాడు ఇంకో దగ్గర వాడికి 50 రూపాయలు ఇచ్చిన వాడిని క్షమించలేడు. ఆ క్షమించిన విషయము ఈ యజమానికి తెలుస్తుంది. తర్వాత వాడిని ఎత్తుకొని పోయి జైలు వేస్తారు. ఇదంతా మీరు విన్నారు ఆల్రెడీ పోయిన కుటుంబ ప్రార్థనలో దీన్ని విన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ విధంగా అంటే పైన చెప్పిన విధంగా మీలో ఎవరైతే ఇతరుల్ని హృదయపూర్వకంగా క్షమించరో వారిని కూడా మీ పరలోకపు తండ్రి అలాగే చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా క్షమించరో అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించడు అనే అంశం. అంటే మీరు మనస్ఫూర్తిగా క్షమిస్తే దేవుడు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తాడు. మిమ్మల్ని మీరు చేసే తప్పుల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తాడని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మన విషయాల్లో చాలామంది రకరకాల తప్పులు చేస్తుంటారు. మనకు కొన్ని బాధ కలిగించేవి, నష్టం కలిగించేవి, మనం ఏడ్చేది, లేదంటే మన మీద నిందలు వేస్తుంటారు, అబద్ధాలు చెప్తుంటారు, ఏదేదో మన మీద కోపంగా ఉంటారు, ద్వేషంగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఇలా ఉన్న వారి విషయంలో మనం క్షమిస్తున్నామా లేదా? వాళ్ళని క్షమిస్తామా లేదా? మామూలుగా క్షమిస్తాం కదా. యేసుప్రభు బిడ్డలుగా మనం ఏం చేస్తాం? సర్లే అని చెప్పేసి క్షమిస్తాం. దీని నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనస్ఫూర్తిగా క్షమించాలంట. యేసుప్రభు చెప్తున్నమాట, మీరు ఎలాగ క్షమించాలా? మనస్ఫూర్తిగా క్షమించాలా. క్షమించడం కాదంట, మనస్ఫూర్తిగా నువ్వు క్షమిస్తున్నావా అదే చెప్తున్నాడు. మీలో ఎవరైనా ఇతరులను మీ హృదయపూర్వకంగా క్షమించకపోతే, అంటే మనస్ఫూర్తిగా క్షమించకపోతే మీ దేవుడు కూడా, అంటే నేను కూడా, యేసుప్రభు చెప్తున్నాడు, నేను కూడా మిమ్మల్ని క్షమించను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలో నుంచి
దేవుడు మనందరితో మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీలో ఉందా? ఏం చెప్పాను అంశము? మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీలో ఉందా అనేది అంశం. ఈ అంశము మీకు బాగా అర్థం కావాలంటే లాస్ట్లో అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటి అనేది. మనస్ఫూర్తిగా క్షమించే తత్వం మీలో ఉందా? దాని అర్థం ఏంటంటే కొందరు ఎలా ఉంటారంటే ఇతరులు వాళ్ళ ఎడలు ఏదో తప్పు చేసి ఉంటారు. అది ఏ రకమైన తప్పు చేసి ఉండొచ్చు. వాళ్ళు తిట్టిండొచ్చు, దూషించుండొచ్చు, నిందలేసి ఉండొచ్చు, అవమానకరంగా వేసి ఉండొచ్చు, కొట్టిండొచ్చు, లేకపోతే ఏదో వాళ్ళ విషయంలో తప్పు చేసి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సర్లే అని చెప్పేసి క్షమించినట్టు వాళ్ళ దగ్గర సర్లే వాళ్ళు వచ్చి అడిగింటారు, నా తప్పు అయిపోయింది ఏదో చెప్పింటారు, సర్లే క్షమించేస్తాను అనుకో అని చెప్పి క్షమించేసి ఉంటారు అప్పటికి. కానీ వాడికి ఎప్పుడైనా పగ తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు, వాడికి ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు వాడు ఏదైతే వీడికి కీడు చేశాడో, వీడికి నష్టం చేశాడో దాన్ని మనసులోనే పెట్టుకొని అంటాడు. మనసులోనే పెట్టుకొని వాడికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ప్రతీకారం తీర్చుకుంటాడు. ఫస్ట్ ఏం చెప్పినాడో క్షమించేసనుకో అన్నాడు, కానీ లాస్ట్లో అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినాడంట దానికి రివెంజ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. వాడు నా విషయంలో అట్లా చేసినాడు, ఆమె అట్లా చేసింది, ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందని చెప్పేసి దాన్ని మనసులో పెట్టుకొని రివెంజ్ తీసుకున్నాడు. దీన్ని అంటారు మనస్ఫూర్తిగా క్షమించే తత్వం. మనస్ఫూర్తిగా క్షమించాడా? క్షమించలా, కానీ క్షమించినాడు. క్షమించే తత్వం ఉంది కానీ మనస్ఫూర్తిగా క్షమించాల. అది మనస్ఫూర్తిగా క్షమించే తత్వం ఏంటంటే ముందేమో క్షమించినట్టే ఉంటారు, పైకి మాత్రం సర్లే వదిలేద్దామని అంటారు, కానీ లోపల మాత్రం ఆ పగ, ఆ ద్వేషం, ఆ కుట్ర, ఆ ప్రతీకారం తీర్చుకునే భావము అలాగే ఉంచుకుని ఉంటారు. అది చెప్తున్నాడు. బైబిల్లో ఒక రెండు సంఘటనలు నేను చూపిస్తాను, దాని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మీకు అర్థం. ఇదే అంశం ఏంటంటే మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీలో కూడా ఉందా? నీలో ఉంటే చాలా డేంజర్లో ఉన్నావు అర్థం. చాలా డేంజర్లో ఉన్నామని ఎందుకు చెప్తున్నమాట? అలా ఉంటే నేను కూడా నీ ఎడలు అలాగే చేస్తా అంటున్నాడు యేసు ప్రభు. మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీలో ఉంటే నువ్వు చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నావని అర్థం, లేకపోతే నువ్వు మంచి స్థాయిలో ఉన్నావు అర్థం. సరే, బైబిల్లో ఒక రెండు అంశాలు చూసుకుందాం, రెండు సందర్భాలు చూసుకుందాం. అక్కడ ఏం జరిగింది, ఏమైంది, తర్వాత పరిస్థితి ఏందో చూద్దాం. తీసుకోండి. మొట్టమొదటి అంశం 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 19 నుంచి 22. అప్పుడు తమరు నెత్తి మీద బుక్క పోసుకొని తాము కట్టుకున్న వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యకు అబాషులను ఆమెను చూసి, నీ అన్నయ్యకు అమేనును నిన్ను కూడినాడా కదా, నా చెల్లి నీవు ఊరుకుండుము, అతడు నీ అన్నయ్య కదా, ఇతరుని గూర్చి చింతపడవద్దా నేను. కావున తనూరు చెరపబడిన తర్వాత పడినదై తన అన్నయ్యకు అబాషులను ఇంట ఉండెను. ఈ సంగతి రాజు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రం తెచ్చుకొని అబాషంలోనే తన అన్నయ్యకు అమీనునితో మంచి చెడులు ఏమీ మాట్లాడక ఊరికుండెను. చాలు. ఇక్కడ సందర్భం నేను చెప్తా వినండి. దావీదు ఉన్నారు. ఎవరు? దావీదు ఎవరు? రాజు. దావీదుకు చాలామంది భార్యలు ఉన్నారు, దాదాపు 10 మంది ఉన్నారు. దావీదుకి 10 మంది భార్యలు ఉన్నారు. భార్యలకి పిల్లలు పుడతారు కదా, అట్లా పిల్లలు పుట్టినారనమాట. అందులో అబ్షాలోము, సొలొమోను, అమ్నోను, తామారు ఇలా ఉన్నారు పిల్లలు. ఈ అబ్షాలోము, తామారు ఒక తల్లి బిడ్డలు. తండ్రి దావీదే కానీ తల్లి వేరే. ఈ అమ్నోను ఇంకో తల్లి బిడ్డ, సొలొమోను బత్షెబా బిడ్డ. ఇట్లా వేరు తల్లి బిడ్డలు, తండ్రి ఒకడే దావీదే. ఈ అబ్షాలోము, తామారు ఇద్దరు సొంత అన్నా చెల్లెళ్ళు, అంటే ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు. దావీదుకి
వాళ్ళ తల్లికి పుట్టిన వాళ్ళు. దావీదుకి ఇంకో ఆమెకు పుట్టిన వాళ్ళు ఎవరంటే అమ్నోను. గుర్తుపెట్టుకుని బాగా. ఈ అమ్నోను ఏం చేశాడంటే, ఏమేమవుతుంది తామారు అమ్నోన్కి ఏమవుతుంది, సొంత తండ్రి కొడుకు కూతురే, తల్లి వేరు కానీ సొంత తండ్రి. ఆమె తామారు చాలా అందమైన యువత అనమాట, అందమైన కన్యక. ఈ అమ్నోను ఏం చేస్తాడంటే తన చెల్లి మీద మనసు పడి ఆ అమ్మాయిని చెడు చేస్తాడు. అది పెద్ద స్టోరీ చెప్పలేను కాబట్టి సింపుల్గా అయిపోతున్నా. ఈ అమ్నోను ఏం చేస్తాడంటే తన చెల్లి మీద మనసు పడి తన చెల్లినే బలవంతంగా చెడు చేస్తాడు. ఈ అమ్మాయి ఏడుస్తా పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అక్కడ అబ్షాలోము ఉంటాడు. ఎవరో తామారు వాళ్ళ అన్న. ఈ పాప అట్లా ఏడుస్తా వచ్చేది, బట్టలన్నీ చినిపోయి వచ్చేది చూసి అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే అమ్నోన్ ఇంటికి వెళ్ళింటుంది. పంపించుంటాడు అబ్షాలోము, పంపించాడు దావీదు పెట్టి, కానీ సందర్భం లేదు కాబట్టి నేను చెప్పట్లే. అర్థమైపోతుంది, ఓహో అబ్షాలోము మా అమ్నోను మా అన్న మా చెల్లిని చెడు చేసినాడు అని అబ్షాలోముకి అర్థమయ్యి అబ్షాలోము తామారుతో ఏం చెప్తాడంటే, అమ్మ వాడు నీ అన్నే కదా చెప్తే పరుగు పోతుంది, ఇట్లా చెల్లిని చెడు చేసినాడని చెప్తే పరుగు పోతుంది, నువ్వేం మాట్లాడద్దమ్మా, అట్లా చేసినాడని చెప్పేసి నువ్వేం బాధపడద్దు, నువ్వు గమ్మున నడిపో, సైలెంట్ అయిపో అని చెప్పేసి వాళ్ళ అమ్మాయికి చెప్పేస్తాడు. అమ్మాయి ఏడుస్తే ఇంట్లోకి వెళ్ళి సైలెంట్ అయిపోతుంది. ఈ విషయం దావీదు తెలుస్తుంది. ఎవరికి? తండ్రికి. వీళ్ళ తండ్రికి తెలిస్తే దావీదు భలే కోపం వస్తుంది. ఇలాంటి పనికిమాలిన పని చేస్తాడో, చెల్లెని కూడా చూడకుండా ఇంత పనికిమాలిన పని చేస్తాడని చెప్పేసి వాళ్ళని పిలిపించి ఎలా బయట తిట్టి పారేస్తాడు. కానీ ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే ఒక్క మాట కూడా మాట్లాడు. అమ్నోను ఇంత చేసిన, తన సొంత చెల్లిని చెడు చేసినా సరే మంచి చెడ్డ ఎందుకు ఇట్లా చేసినావు, ఇది మంచిదా, ఇట్లా చేయకూడదు కదా అని ఏం మాట్లాడలేదంట, సైలెంట్గా ఉన్నాడు. ఎవరో అబ్షాలోము. ఇప్పుడు చూడండి 26, 27, 28 చదువు. 23 చదువు ఫస్ట్. 2 సంవత్సరాలు అయిన తర్వాత. ఎప్పుడు? 2 సంవత్సరాలు అయిన తర్వాత. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 26, 27 చదువు. అయితే దావీదు వెళ్ళునొలక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోమును నీవు రాకపోయినా ఎడల నా అన్నయ్యకు అమీనును మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసిన. అతడు నీ యొద్దకు ఎందుకు రావాలని రాజును అడగగా, అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమీనును తన కుమారులందరూ తన యొద్దకు పోవచ్చునని సెలవిచ్చింది. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమీనును ద్రాక్షరసమును సంతోషమైనట మీరు కనిపెట్టుండి, అమోనోసును హత్య చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతనిని చంపుడి. నేనే కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ధైర్యం తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చిన. ఇప్పుడు 32. దావీదు సహోదరుడైన సిమోనుకు పుట్టిన యెహోవన యోనానాదును దీనిని చూసి, రాజకుమారుడైన యవనాలందరూ వారిని చంపిరని నా ఏలినవాడు యెహూ నీవు తలంచవద్దు. అమీనును మాత్రమే మరణమాయను. యాలైనగా అతడు అబ్షాలోమును చెల్లెలను తామారును బలవంతం చేసిన నాటి నుండి అబ్షాలోము అతని చంపవాలనని తాత్పర్యంతో ఉండెను. అతను నోట మాటను బట్టి నిశ్చయించుకోవచ్చు. కాబట్టి చాలు 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ అబ్షాలోము ఏం చేశాడంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మా ఇంట్లో నేను విందు చేస్తాండ, కాబట్టి ఈ విందుకు డిన్నర్ పెడతాండ, ఈ డిన్నర్కి నువ్వు రావాలా అని అడుగుతాడు. అడిగితే దావీదు ఏం చెప్తాడు, నాన్న నేను ఇంత రాజ్య పరిపాలన చేసుకోవాలరా, ఇప్పుడు నువ్వు ఈ డిన్నర్కి నేను వస్తే ఈ పరిపాలన అంతా చూసుకుంటేది, నేను రాలేను ఏమనుకోవద్దు అంటే, వెంటనే అబ్షాలోము ఏమంటాడు, సరే నాన్న నువ్వు రాకపోయినా పర్లేదు, మా అన్న అమ్నోను ఉన్నాడు కదా, అమ్నోన్నైనా పంపించు, అమ్నోన్తో పాటు రాజకుమారులు ఇంకా ఉన్నారు కదా వాళ్ళందరినీ పంపించు అన్నాడంట. అమ్నోను ఎందుకు రా అంటే, పంపించినాను నువ్వు అంటే ఎలాగ రాలేదు, కనీసం అన్ననే వస్తాడు, అన్నయ్యను చూసినట్టు ఉంటుంది అని చెప్తే ఈ దావీదు ఏం చేసినాడు, అమ్నోన్ని రాజకుమారులందరికీ పంపించినాడంట. అబ్షాలోము ఇంటికి పోండి డిన్నర్ పెడుతున్నాడు, అబ్షాలోము ఇంటికి పోండి అని చెప్పారు. వచ్చేటప్పుడు ఆ డిన్నర్కి వచ్చేటప్పుడు ఈ అబ్షాలోము తన దగ్గర బట్టలు ఉంటారు కదా, ఇంకో రాజకుమారుడే కదా, బట్టలు అందరూ ఉంటారు, సైనికులు అందరూ ఉంటారు కదా, ఆ సైనికులకి ఏం చెప్పాడంటే,
అబ్షాలోము వీళ్ళందరూ వస్తారు, అమ్నోను రాజకుమారులు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత మేము ద్రాక్ష రసము చికెన్ మటన్ మొత్తం పెడతాం, మందు బాగా వస్తాం. మందు బాగా తాగింటారు. మందు బాగా తాగినప్పుడు మీరు కత్తి తీసుకొని అమ్నోని నరికి చంపేయండి అని చెప్తారు. వాళ్ళు అయ్యో రాజకుమారుడు కదా, ఎట్లా మీరు అట్లా చెప్తుంటే అవన్నీ చెప్పొద్దండి. చెప్తాండే ఆజ్ఞిస్తుండేది ఎవరు? నేను చెప్తాను అంటే అమ్నోడిని వస్తే తాగినప్పుడు బాగా తాగి మత్తుకున్నప్పుడు నరికి చంపేయండి అని చెప్తారు. అందరు రాజకుమారులు వస్తారు, విందు జరుగుతుంది. సేమ్ వాళ్ళు చెప్పినట్టే మందు తాగి బాగుపడుకుంటే వీళ్ళు సైనికులు పోయి అమ్నోడిని తలనరికి చంపేస్తారు. తలనరికి చంపేస్తే ఈ విషయం దావీదు తెలుస్తుంది, ఇట్లా తలనరికి చంపేసినాడు అని చెప్తే అక్కడ యెహోనాదాబు అనే ఒక సైనికుడు ఉండి, అయ్యా అందరూ చచ్చిపోయినారు, నువ్వు బాధపడద్దు, అమ్నోను మాత్రమే చనిపోయినాడు. ఎందుకు అమ్నోను చనిపోయినాడంటే 2 సంవత్సరాల ముందు అబ్షాలోము చెల్లెలైన తామారును ఈ అమ్నోను చెడు చేసినాడు బలవంతంగా. అప్పుడు అబ్షాలో ఏం మాట్లాడలా, కానీ ఆ పగను లోపలే పట్టుకొని ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడు అని అక్కడ చెప్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే అమ్నోను అబ్షాలోము తామారు వీళ్ళందరూ ఒకే కుటుంబంలో వ్యక్తులే. అక్కడ ఏదో విషయంలో నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు అబ్షాలోము ఏం చేసినాడు? క్షమించేయమని అమ్మాయికి చెప్పేసినాడు. ఆ అమ్మాయికి క్షమించవలసి పక్కన పెడతాం. అబ్షాలోము కూడా మంచిగానే చెడగానే ఏం మాట్లాడాల, క్షమించేసినట్టే సైలెంట్ అయిపోయినాడు. కానీ క్షమించినాడా? 2 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ పగనే అలాగే పెట్టినాడు. అప్పుడేమో క్షమించేసినట్టే, అందరిలాగానే సరేలే మా అన్నే కదా అని చెప్పేసి క్షమించేసినట్టే అనుకున్నాడు. కానీ 2 సంవత్సరాలైనా సరే ఆ పగను ఎప్పుడెప్పుడు దొరుకుతుందా నాకు ఛాన్సు, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని చెప్పేసి ఆ పగతోనే లోపలే రగిలిపోయి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ చేసిన ఇతనికి జరిగిన నష్టాన్ని బట్టి, ఆ కష్టాన్ని బట్టి అవకాశం దొరికినప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. క్షమించిన తత్వంలాగానే కనిపించాడు, కానీ మనస్ఫూర్తిగా క్షమించాల. అంటే నేను దీని నుంచి ఏం చెప్పాలనుకుంటే వాళ్ళందరూ ఒక కుటుంబం సభ్యులే, ఒక కుటుంబంలోనే అది జరిగింది. దీని నుంచి నేను చెప్పాలనుకుంటే ఒక కుటుంబంలో కొందరు విషయాల్లో, కుటుంబ సభ్యుల విషయాల్లో, భార్య భర్త కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, లేకపోతే తల్లిదండ్రుల పిల్లలు కానీ, ఎవరో ఒకరు కొందరు విషయంలో తప్పులు చేస్తుంటారు. భార్య భర్త విషయంలో, భర్త భార్య విషయంలో, అంటే పిల్లల తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రుల పిల్లల విషయంలో తప్పులు చేస్తుంటారు. బాధ పెట్టడమో, దుఃఖ పెట్టడం, అవమానించడం, లేదంటే ఏదైనా కష్టపెట్టడమో, నష్టం చేయడం, ఏదో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు జరుగుతున్నప్పుడు కుటుంబంలో కొంతమంది ఆ తామారులాగా ఏం చేస్తారు? క్షమించి వదిలేస్తారు. కానీ కొందరు ఏమంటారంటే అప్పటికి క్షమించినట్టు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా క్షమించరు. వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ప్రతీకారం తీసుకుంటుందో, కోపపడేదో, తిట్టేదో, అరిసేదో, గొడవలు పెట్టుకుంటుందో, ఏది పాతదాన్ని మనసులో పెట్టుకొని, పాతది ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మనసులో పెట్టుకొని తిట్టేదో, గొడవ పడేదో, అవమానించేదో, చులకన చేసి మాట్లాడేదో, లేదా గొడవ పోయేదో, దూషించేదో, నిందించేదో ఇలాగా చేస్తూ ఉంటారు కొందరు. కుటుంబం గురించి మాట్లాడుతున్నా. ఒక కుటుంబంలో భర్త భార్య మధ్య ఏదైనా గొడవలు వచ్చిండొచ్చు ఎప్పుడన్నా ముందు. భర్త భార్యల మధ్య గొడవలు వచ్చిన తర్వాత వీళ్ళు క్షమించినట్టే ఉంటారు, కానీ క్షమించుండరు. ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో గొడవలు వచ్చిండొచ్చు, లేదంటే ఏదో నష్టమో, ఇబ్బందో, లేదంటే కష్టం దుఃఖపెట్టే సన్నివేశాలు వచ్చిండొచ్చు. పిల్లల తల్లిదండ్రులైనా తల్లిదండ్రుల పిల్లలైనా చేసిండొచ్చు. అప్పటికి క్షమించేసిన సర్లే, మనవాడు కదా, నా భర్త కదా, నా భార్య కదా, నా పిల్లలే కదా, మా తల్లిదండ్రులు కదా అని అనుకుని ఉంటారు. అప్పుడు క్షమించుంటారు, కానీ మనస్ఫూర్తిగా క్షమించుంటారు. ఆ భర్తకి మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చింటే ఆ భార్య మీద పగ తీర్చుకుంటాడు. లేనిపోని మాటలు, సూటిపొడి మాటలు, చులకన చేసే మాటలు, నిందించే మాటలు, తిట్టే మాటలు, అవమానించే మాటలు, ఆ భార్యని ఎలాగైనా సరే బాధ పెట్టే మాటలు ఈ భర్త మాట్లాడతాడు. లేదంటే ఈ భార్యకి అవకాశం వచ్చినప్పుడు ఆ భర్తని లేనిపోని మాటలతో, సూటిపోటిన మాటలతో, దుఃఖపెట్టే మాటలతో, బాధ పెట్టే మాటలతో, నిందలతో, అవమానాలతో ఆ భర్తను బాధ పెట్టిండొచ్చు. లేకపోతే ఈ తల్లిదండ్రులు ఆ పిల్లలను అవకాశం దొరికినప్పుడు ఆ పిల్లల్ని తిట్టడం, హింసించడం, లోనిపోటి సూటి మాటలు, నిందలు, అవమానాలతో వాళ్ళని బాధ పెట్టడం చేయొచ్చు. లేకపోతే ఈ పిల్లల అవకాశం వచ్చినప్పుడు తల్లిదండ్రులు చేస్తుండొచ్చు. పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఇలాగా కుటుంబంలో నేనేం చెప్పాలంటే కుటుంబంలో కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే ఏదన్నా విషయంలో తప్పు, పొరపాటు జరిగిపోయినప్పుడు, తెలుసో తెలియకో ఎట్లా జరిగిపోయినప్పుడు
అప్పటికి క్షమించినట్టు గమ్మున అంటారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా అవకాశం వస్తే దాన్ని తీసుకొని ఆ సందు తీసుకొని దీన్ని ప్రతీకారం తెచ్చుకునే ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి స్వభావం అస్సలు ఉండకూడదు. ఇలాగ మనస్ఫూర్తిగా క్షమించే తత్వం మీలో ఉండకూడదు. కుటుంబ సభ్యులంటే భార్యాభర్తలంటే ప్రేమగా ఉండాలా, అది దేవుడు ఒక కట్టడ. ప్రేమగా ఉండాలా, సమాధానంతో ఉండాలా, కలిసిమెలిసి మాట్లాడుకోవాలా, ఒకరి కుటుంబ విషయాలన్నీ పంచుకోవాలా. అలాగ ప్రేమతో సమాధానంతో ఉండాలా. పిల్లలు తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు అయితే పిల్లలైతే తల్లిదండ్రులు గౌరవించాలా, లోబడాలా. తల్లిదండ్రులు అయితే పిల్లలు చెప్పే మాటలు కూడా అర్థం చేసుకొని ఎందుకు మంచిగా చెడ్డని ఆలోచించుకొని అన్నీ ఒక కుటుంబం అనేది ఎలా అంటే ప్రశాంతకరమైన శాంతి సమాధానం కలిగిన కుటుంబంలాగా ఉండాలి. అంతేగాని భర్త ఇంట్లోకి వస్తే ఎప్పుడో నాయన ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చినాడని భర్త అనుకునే పరిస్థితి, కానీ ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నానని భార్య అనుకునే పరిస్థితి, కానీ ఎందుకబ్బా నేను ఇంట్లో ఉన్నా, ఎందుకు పోయి ఇంట్లో పుట్టినాని పిల్లలు అనుకునే పరిస్థితి, కానీ ఎందుకబ్బా ఈ పిల్లల్ని కన్నాను నేను తల్లిదండ్రులు అనుకునే పరిస్థితి, కానీ ఎలా కానీ ఎవ్వరి వల్ల జరగకూడదు. అది భర్త వల్ల జరగకూడదు, భార్య వల్ల జరగకూడదు, పిల్లల వల్ల జరగకూడదు, తల్లిదండ్రుల వల్ల ఎవ్వరి వల్ల జరగకూడదు. జరిగిందా, ఒకవేళ ఏదైనా పొరపాటు మిస్టేక్ జరిగిందా, అప్పటికప్పటికి మనస్ఫూర్తిగా క్షమించాలి. అంతేగాని మళ్ళీ దాన్ని పెట్టుకొని ఆ పగను లోపలే ఉంచుకొని మరలా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే ఇలాంటి స్వభావము కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, మేము రోజు బైబిల్ చదువుతున్నాం, రోజు చర్చికి వెళ్తున్నాం, రోజు దేవుని మాటలు వింటున్నాం అని చెప్తున్న క్రైస్తవుల కుటుంబాల్లో ఇలాంటివి ఎప్పుడు కానీ ఉండకూడదు. అట్లా మొట్టమొదటి సందర్భం ఏది, నీ కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే మనస్ఫూర్తిగా క్షమించే తత్వము నీలో ఉండాల. అంతేగాని క్షమించినట్టు నటించి తర్వాత క్షమించకుండా పగ తీర్చుకునే ఆ గుణము క్రైస్తవులుగా ఏ కుటుంబంలో కానీ ఉండకూడదు. నెంబర్ 1 సందర్భం. రెండో సందర్భం చూద్దాం. ఆదికాండం 34వ అధ్యాయం 1-2 వచనం. లేయా యాకోబునకు కనిన కుమారుడైన దీనా దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశము నేలిన ఇస్మానీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చాలు. ఇక్కడ జరిగిన సందర్భము యాకోబు యొక్క కుమార్తె యొక్క సందర్భం ఇది. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 13 మంది, 12 మంది మగబిడ్డలు, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు దీనా. ఏం పేరు? దీనా. ఆ దీనా ఏం చేస్తుందంటే వేరే ఊరికి వీళ్ళు వలసపోతూ ఉంటారు. అక్కడ ఒక ఊర్లో హామెరు అనే ఊర్లో అక్కడ ఉంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ దేశాన్ని చూద్దాం ఎంత బాగుందని, మామూలుగా టౌన్ చూద్దాము, పీరియర్ చూద్దాం, కలర్ చూద్దాం బాగుంటుందని పోతారు కదా, ఇట్లా పోయింది అమ్మాయి. ఆ అమ్మాయి పోతే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు యొక్క కుమారుడు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే హామెరు. ఎవరు? ఈ హామెరు యొక్క కుమారుడి పేరు షెకెము. ఏం పేరు? షెకెము. ఈ షెకెము ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి లేయా బాగా అందమైన అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయిని, ఈయన రాజకుమారుడు కదా, రాజకుమారుడికి ఎంతైనా పవర్. ఇప్పుడు సీఎం ఉంటారు, సీఎంకి లేని పవర్ ఉంటుందా? సీఎం కొడుకు లేని పవర్ ఉంటుందా? ఉండదు కదా. అలాగా ఇతను రాజకుమారుడు కాబట్టి ఇతను కూడా ఎంతైనా పవర్ ఉంటుంది. ఆ దేశంలో ఏమని చేయొచ్చు. ఆ కాలంలో రాజులు అంటే రాజకుమారుడు అంటే ఏమని చేయొచ్చు. వాళ్ళకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఈడేం చేస్తాడంటే ఆ యాకోబు యొక్క కుమార్తె దీనాను చెడు చేస్తాడు. కానీ చెడిచినా కూడా ఇతనికి ఆ అమ్మాయి మీదే ప్రేమ ఉంటుంది. ఈ విషయం చెడు చేసిన విషయము యాకోబుకి, ఆ బిడ్డలు 12 మంది ఆ అబ్బాయిలకి అందరికీ తెలిసిపోతుంది. ఇలా ఆ హామెరు యొక్క కుమారుడు షెకెము ఇలా మా చెల్లిని, మా కూతురిని, మా చెల్లిని చెడు చేసినాడు అనే విషయం వీళ్ళందరికీ తెలుస్తుంది. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, లాస్ట్ అమ్మాయి, ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటారు. చెడు చేసినాడని తెలిసిపోతుంది. కానీ షెకెము ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు ఆ అమ్మాయి మీదే ప్రేమ ఉంది, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఎలాగైనా నాకు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయించండి, మీరు పోయి మాట్లాడండి అని చెప్తాడు. అప్పుడు షెకెము వచ్చి, అంటే హామెరు వచ్చి యాకోబు దగ్గరికి వచ్చి, అయ్యా ఏదో తప్పు జరిపింది, మా ఓడు తెలియక తప్పు చేసినాడు, కానీ ఇప్పటికీ మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అతన్ని
మా కూతురు మీ కూతురిని మాకు ఇవ్వండి, మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి ఈ హామేర్ వచ్చి యాకోబుని అడుగుతాడు. అడిగిన తర్వాత యాకోబు వాళ్ళ కుమారులు ఏమని చెప్తారంటే చూడండి, ఎన్నో వచనం అంటే 13, 14. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి హమోరుతోను కపటముగా ఉత్తరం ఇచ్చి అనినదేమనగా కొనిన వారికి మేము ఈ కార్యము చేయలేము, సున్నితం చేయించి కొనలేవానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నిత పొంది మా వలె నుండవలనని సరి. ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకీభించుము. చాలు. ఇక్కడ వాళ్ళు వచ్చి హామేర్ వచ్చి అడిగినప్పుడు ఏదో తప్పు జరిగిపోయింది, మీ పిల్లలు మాకేంటి, మేము పెళ్లి చేసుకుంటాము, రాజకుమార్తెలా చేసుకుంటాము అని చెప్పినప్పుడు యాకోబు ఏం మాట్లాడగానే యాకోబు కుమారులు ఉన్నారు కదా 12 మంది, వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యో మేము ఇజ్రాయిల్ అంటే మేము క్రిస్టియన్లము, అట్లా మీ సాంప్రదాయాలకు వచ్చేవాళ్ళు మేము కాదు, మీరు సున్నతి అనే నిబంధన పొందితే మీ అబ్బాయికి ఇస్తాం, మీరు సున్నతి చేసుకోండి, సున్నతి చేసుకున్న వాళ్ళకైతే మా పిల్లల్ని ఇస్తాం, మీ పిల్లల్ని మేము చేసుకుంటాము, అప్పుడు మీరు సున్నతి చేసుకుని మా దగ్గర వస్తే మా పిల్లల్ని మీకు ఇస్తాము అని చెప్పేసి ఎవరు చెప్తారు? యాకోబు కుమారులు ఏం చేస్తారు, మీరు సున్నతి అనే నిబంధన చేసుకుని మేము ఇజ్రాయిల్ మాలాగా మీరు అయితే సున్నతి చేసుకుంటే మీకు మా పిల్లల్ని ఇస్తాం, మీ పిల్లల్ని మేము చేసుకుంటాం, మీ దగ్గర హాయిగా బ్రతుకుతాము, సర్లే మీరు చేసుకోరప్పటి చూద్దాంలే అని చెప్పేసి అప్పటికి ఏం చెప్పినారు? క్షమించినట్లు మీ పిల్లలు మా కూతురిని మీకు ఇస్తాము, మా పిల్లల్ని మీకు ఇస్తాము, మీ అబ్బాయిని మేము చేసుకుంటామని చెప్పేసి చెప్పేసినారు. సరే అని ఓకే సున్నతి చేసుకుంటే వాళ్ళు మన పిల్లని ఇస్తారంట అని చెప్పేసి ఇతను వచ్చి వాళ్ళ కొడుకు చెప్పని కొడుకు ఎగిరి గంతేసినాడు. అయితే డాడీ ఈరోజు చేసుకునేదప్ప, నాకు అమ్మ ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలా, ఈరోజు చేసుకునేదని చెప్పేసి ఆ ఊర్లో ఉండే దేశంలో ఉండే అందరిని పిలిచి ఇట్లా జరిగింది, వాళ్ళు సున్నతి చేసుకుంటే వాళ్ళ పిల్లలు మనం చేసుకోవచ్చు, మన పిల్లలు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ ఆస్తులు మన అవుతాయి, మన ఆస్తులు వాళ్ళే అవుతాయి, వాళ్ళ దగ్గర చాలా ఆస్తుంది, మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మొత్తం ప్రకటించేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సున్నతి చేసుకుంటారు. ఎవరు? వీళ్ళు వేరే దేశస్తులు. వీళ్ళు చెప్పినట్టే సున్నతి చేసుకుంటారు. సున్నతి జరిగిన తర్వాత ఈ 3 రోజులు చాలా నీరసం అయిపోతారు, చాలా బలహీనం అయిపోతారు, నొప్పి బాధ కలుగుతూ అట్లా ఉంటారనమాట. వీళ్ళు సున్నతి చేస్తున్నారు కాబట్టి చాలా నీరసంగా బాధతో నొప్పితో ఉన్న సందర్భంలో ఇప్పుడు చదువు ఏదంటే 25. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీనా సహోదరులైన సిమ్యోను లేమియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఇప్పుడు 31 26 కూడా చదువు. ఆ ఊరి మీద పడి ప్రతి ఒక్కరిని వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయి. ఇప్పుడు 31 మగుదగుమని చెప్పి అందుకు వారు ఏసే ఎడల జరిగించున్నట్లు మా సహోదరుల ఎడల ప్రవర్తించి వచ్చునా అని. చాలు. వీళ్ళు సున్నతి చేసుకున్నారు. 3 రోజులు అయిపోయింది. 3 రోజుల తరువాత ఈ 12 మందిలో 2 సిమ్యోను లేవి వీళ్ళు ఎవరంటే అద్దీనాకు సంతానంలో. వీళ్ళు ఏం చేశారంటే ఆ సున్నతితో బాధపడితే ఆ ఊళ్ళో అందరినీ మీరు చంపేసినారు. ఒక్కరిని కూడా పురుషుని కూడా వల్ల అందరినీ కత్తి తీసుకుని అందరిని చంపేసినారు. ఆ చంపేసిన ఈ రాజు ఉన్నాడు, కుమారుడు 2 ఉండరు. ఎందుకో వీళ్ళు కత్తి తీసుకోలేదు, అంత బలం లేదు, బాధతో ఉండరు, రోగంతో ఉన్నాడు. ఏమి ఉద్యోగం చేస్తాడు? అందరూ చంపేసినాడు. అందరూ చంపేస్తే యాకోబు గాడు వణికిపోతాడు. ఎందుకు? ఓరు నాయన వాళ్ళు చంపేసినారు, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మనం చంపేస్తే మనం చేసేది. మనం ఉండేదే 12 మంది, వాళ్ళేమో దేశం మొత్తం ప్రజలు. అంత దేశం మొత్తం ప్రజలు మీరు ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళందరూ చంపేస్తే ఇప్పుడు దేశం మొత్తం వస్తే మనం చెప్తే మనం 12 మంది ఎట్లా ఎదుర్కొంటామని చెప్తే వీళ్ళు చెప్తున్నమాట, ఒక వేశ్యుడు ఒక వ్యభిచారిని చెడు చేసినట్లు మా సహోదరిని వాడు చెడు చేస్తారా
అందుకే మేము ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పేసి వాళ్ళ నాన్నతో చెప్తారు. అంటే దీని నుంచి వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు, సరేలే మేము క్షమించేస్తున్నాము, మీరు సున్నతి చేసుకోరండి, అప్పుడు మీ పిల్లల్ని మేము చేసుకుంటాం, మా పిల్లల్ని మేము చేసుకుంటామని క్షమించినట్టు ఒప్పుకున్నారు, క్షమించినట్టు అక్కడ ప్రవర్తించినారు. కానీ అవకాశం వచ్చినప్పుడు అలా బాధపడుతున్నారు, వాళ్ళ దగ్గర శక్తి లేదు, ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందని చెప్పినప్పుడు ఏం చేసినారు, పోయి దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళందరినీ చంపేసి పగ తీర్చుకున్నారు. వీళ్ళు ఎవరు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉందా, వాళ్ళు వేరే దేశం వాళ్ళు, వీళ్ళు వేరే దేశంలో. మొదటిగా నేను చెప్పింది ఎవరి గురించి చెప్పిన, కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్పిన. రెండోది బయట వ్యక్తులు, అంటే మన కుటుంబ సభ్యులకు చెందిన వాళ్ళు ఇతరులు ఉంటారు కదా, ఇతరులు ఉంటారు వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు, మన ఊర్లో వాళ్ళు, మన వీధిలో వాళ్ళు, మనం చదువుకునే ప్లేస్లో ఉండేవాళ్ళు, మన ఉద్యోగం వ్యాపారం చేస్తున్న స్థలాల్లో ఉండేవాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కూడా మన వెడల కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు. మన ఏళ్ళలో కొన్నిసార్లు మనం నిందించడమో, దూషించడమో, అవమానించడమో, బాధ పెట్టడమో, దుఃఖపడడం, కన్నీ నష్టపెట్టడమో, కొట్టడమో, తిట్టడమో, ఏదో ఒకటి మన విషయంలో కొన్ని వాళ్ళు చేసింటారు. చేసినప్పుడు అప్పుడు మనం ఏం చేసింటామో, సర్లే మా బంధువులే కదా, మాతో ఇరుపురు వాళ్ళే కదా, మా రక్తం మీదగా మా అన్న కూడా మన తమ్ముడే కదా, మా వాళ్ళే కదా అని చెప్పేసి అప్పటికి క్షమించుంటాం. మా ఫ్రెండే కదా, మా స్కూల్ మేటే కదా, మా కాలేజ్ మేటే కదా, మా పని చేసిన దగ్గరే కదా, మా వాళ్ళే కదా, మా ఊరిలో కదా, మా వీధిలో కదా అని అప్పటికేమో నువ్వు క్షమించుంటావు, క్షమించినట్టే ఉంటారు. కానీ అవకాశం వచ్చినప్పుడు వారి మీద ఏదైనా, వారిని కూడా తిట్టే అవకాశం, కొట్టే అవకాశం, నిందించే అవకాశం, నిందలేసే అవకాశం, దూషించే అవకాశము, వాళ్ళని కూడా బాధ పెట్టే అవకాశం, వాళ్ళకి కూడా నష్టం కలిగించే అవకాశం ఏదన్నా వచ్చిందో అనుకో, వీళ్ళు దాన్ని వదులుకోరన్నమాట. ఇది ఆ పగను ఉంచుకొని, ఆ పగను మనసులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని కూడా పగ తీర్చుకుంటారు వాళ్ళ మీద. వాళ్ళని తిట్టడమో, దూషించడమో, నిందించడమో, కొట్టడమో, లేకపోతే ఏదో వాళ్ళకి అప్పుడు అవకాశం ఏదైతే వస్తుందో దాన్ని బట్టి పగను తీర్చుకుంటారు. వీళ్ళెవరు, ఇతరుల మీద, కుటుంబ సభ్యుల మీద, ఇతరుల మీద. ఇలాంటి తత్వం మీలో ఉండకూడదు. మీరు అప్పటికి మాత్రం ఇతరులు మీ ఏడలు చేసిన తప్పులను క్షమించినట్టు ఉండేసి తర్వాత వాళ్ళకి మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకునే తత్వము మీలో ఉండకూడదు అని దేవుడు చెప్తారు. చాలామంది ఎట్లా ఉంటారంటే ఎట్లా ఈ క్షమించే తత్వం ఏంటంటే వాళ్ళ ముందు నవ్వుతూ ఉంటారు. వాళ్ళ పోతే వాళ్ళ కాళ్ళు ఇరిగిపోలేదే, వాళ్ళ పట్ల చచ్చిపోలేదే అంటారు. ఎవరు ఏదైనా తప్పు చేశాను అనుకో, వాళ్ళ ముందు మాత్రం బాగా నవ్వుతా ఏమి లేనట్టు కనిపిస్తారు. కానీ వాళ్ళు అట్లా వెళ్ళిపోగానే వెనక లోపల మనసులో వాళ్ళ గురించి తిట్టుకునేది, వాళ్ళు చచ్చిపోవాలని, నాశనం అయిపోవాలని కోరుకునేది, ఇలాంటి తత్వాలు కొందరు కలిగి ఉంటారు. ఇలాంటి గుణం నీలో ఉండకూడదు. ఇలాంటి మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీలో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అది నీ కుటుంబంలో అయినా సరే, ఇతరుల విషయంలో అయినా సరే, నీ కుటుంబ సభ్యుల విషయంలో అయినా సరే, ఇతరుల విషయంలో అయినా సరే, నీకు అలాగా మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఒక యేసుప్రభు నమ్ముకున్న బిడ్డగా నీకు అస్సలు ఉండకూడదు. యేసుప్రభు ఏం చెప్తాడు, నీ శత్రువు అయినా సరే వాడి కోసం నువ్వేం చేయాలా, ప్రార్థన చేయాలి. నిన్ను ఒక చెంప మీద కొడితే రెండో క్షమ చూపించు, నీ శత్రుడు కోసం ప్రాణం చేయి, నిన్ను హింసించి, నిందించి, దూషించు అని బట్టి నువ్వు ప్రార్థన చేయి, వాడు బాగుండాలని వాడు దీవించు, ఆశీర్వించు అంటాడు యేసుప్రభు. అంటే దాని అర్థం ఏంటి, ఎవరి మీద కానీ నువ్వు పగ, ద్వేషం అనేటివి పెట్టుకోకూడదు. నువ్వు అప్పటికప్పుడే క్షమించి వదిలేయాలా. ఎందుకు, పగ తీర్చుకునే అవకాశం ఎవరికి ఇచ్చేయాలా, నాకు ఇచ్చేయి, నేను చూసుకుంటా. అన్ని విషయం ఏం చేసినారో, ఎలా ప్రవర్తించారో దాన్ని నేను ఇస్తా, పగ తీర్చుకుంటా. నేను చాలామందికి ఈ వ్యక్తిని చెప్పిన ఏమంటే, మనుషులు మన ఎడలు చేసే తప్పుల విషయంలో మనం కానీ పగ తీర్చుకున్నాం అనుకో, ఆ పగ ఏమవుతుంది, రెట్టింపు అవుతుంది. ఏమవుతుంది, సపోజ్ ఈరోజు ఉన్న జాషువా నన్ను కొట్టినాడు అనుకో ఒక చెంప మీద, నాకు అవకాశం రాడు. ఈరోజు జాషువా నన్ను కొట్టినాడు, 2 రోజులు నాకు అవకాశం వచ్చింది. ఆ రోజు నన్ను కొట్టినాడు కదా అని చెప్పి 2 చెంపలు పెట్టినాడు అనుకో, జాషువా గుమ్మున ఉంటాడా, మనసు పెట్టుకుంటాడు. ఇంకో రోజు జాషువాకి అవకాశం ఉంటుంది, అప్పుడే 2 చెంపలు కొడతారు అని చెప్పేసి 4 గుద్దులు గుద్దుతాడు. అంటే మనం పగ తీసుకుంటే ఏమవుతుంది, పెరిగి 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 పెద్దది అయిపోతుంది పగ. అదే దేవునికి వదిలేను అనుకో, సర్లే జాషువా అనుకుంటాడు, నేను వదిలేస్తాను అని నేను వదిలేసాను అనుకో, దేవుడు పగ తీర్చుకుంటాడు. దేవుడు పగ తీర్చుకున్నాడు అనుకో ఎట్లా తెలిసిన, ఇంకొకసారి నీ పేరు తెలుసుకోవాలన్నా కూడా కాళ్ళు గడగడ అమ్మో పెట్టుకోదరు నాయన, వాళ్ళతో పెట్టుకుంటే మన బతుకులు బూడిదైపోతాయి అనేలాగా దేవుడు పగ తీర్చుకుంటాడు. నేను చాలాసార్లు చెప్తాను ఇది మాట.
నువ్వు కానీ పగ తీర్చుకున్నావు అనుకో, పగ పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది తప్ప ప్రయోజనం ఏముండదు. గొడవలు ఎక్కువ అవుతాయి తప్ప ఏమవు. అది దేవుని కానీ వదిలేసాం అనుకో, ఇంకొకసారి నీ పేరు ఎత్తాలన్నా కూడా గడగడగడ వణికిపోతారు. నువ్వు చూస్తేనే గజగజ వణికిపోయి భయంతో పక్క తిరుక్కుంటారు అని చెప్తారు. అంటే నువ్వు మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీలో ఉండాలి. అంతేగాని మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీలో ఉండకూడదు. అంటే క్షమించినట్టు నటించే గుణము నీలో ఉండకూడదు. అది నీ కుటుంబ సభ్యుల విషయంలో అయినా కావచ్చు, నీ కుటుంబంలోనే కావచ్చు, బయట ఇతరుల విషయంలో అయినా కావచ్చు. ఎలా క్షమించాలా? మనస్ఫూర్తిగా క్షమించాలా. మనస్ఫూర్తిగా క్షమించడం అంటే ఎలాగా ఎవరిలాగా అది తెలుసుకోవాలి కదా. మనస్ఫూర్తిగా క్షమించాలి. మనస్ఫూర్తిగా అంటే ఏంది అసలు? ఎలాగ మనస్ఫూర్తిగా క్షమించడం అంటే? మనస్ఫూర్తిగా క్షమించడం అంటే ఒకరిలాగా క్షమించాల. ఆ ఒకరు ఎవరైనా చూపిద్దానా? చూడండి, ఇర్మియా. అది మనస్ఫూర్తిగా క్షమించడం. అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా క్షమించినట్లు. చూడండి, ఇర్మియా 31వ అధ్యాయం 34వ వచనం చదవండి. మనస్ఫూర్తిగా క్షమించడం అంటే ఏంటి, ఎవరిలాగా మనం క్షమించాలా అనేది అక్కడ ఉంటుంది. చదవండి, 31వ అధ్యాయం 34వ వచనం. యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్కు ఇది. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. నేను వారికి దేవుడనే ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందయు అని తమ పొరుగు వారిని గాని తమ సహోదరులను గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను. చాలు. ఎవరు చెప్తున్నమాట ఇది? యేసు ప్రభు వారు చెప్తున్నమాట. ఎవరికి చెప్తున్నమాట? ప్రజలకు చెప్తున్నమాట. ఎవరికంటే మనకే అనుకోండి. యేసు ప్రభు వారు మన గురించి ఏం చెప్తున్నాడంటే అక్కడ లాస్ట్ వచనంలో, నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇకెన్నడూ జ్ఞాపకము చేసుకొనును. మనం మనస్ఫూర్తిగా క్షమించడం అంటే ఎలా క్షమించాలంటే యేసు ప్రభులాగా క్షమించాలి. ఎలాగా? యేసు ప్రభులాగా క్షమించాలి. యేసు ప్రభు ఎలా క్షమించాడంట? నేను వారు చేసిన తప్పులను మన్నించేసి తప్పులన్నింటినీ క్షమించేసి వారి పాపం ఇంకెప్పటికీ జ్ఞాపకం చేసుకోవడంట. అయితే ఏమైతే తప్పులు చేశారో ఆ తప్పుని యేసు ప్రభు వేటినైతే క్షమించాడో ఆ క్షమించిన వాటిని ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోవడంట. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. సపోజ్ నేనే ఉన్నాను అనుకుందాం, తాగిపోతాను అనుకో, నేను బాగా మందు తాగే అలవాటు అనుకో, భలే తాగేవాడిని అనుకో. యేసు ప్రభుని తెలుసుకొని ఇది తాగుడు చాలా నీచమైంది, చాలా దేవునికి ఇష్టం లేని కార్యము అని తెలిసిన తర్వాత యేసు ప్రభు దగ్గర పోయి, ప్రభువా చాలా తాగిపోతుంది ప్రభా, తెలుగు తాగేసినాను ప్రభా, అది నీకు ఇష్టమైన కార్యం ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని నేను చెప్పినాను అనుకో. యేసు ప్రభు సర్లేరా ఈసారి నేను క్షమించేసినాను, సరే ఇంకెప్పుడు చేయొద్దు అని చెప్పి క్షమించేశాడు అనుకో. క్షమించేశాడు అక్కడితో. ఏది? అప్పటి వరకు నేను తాగబోతానని దేవుడు క్షమించేశాడు. తర్వాత ఎప్పుడో ఏదో అవకాశం వచ్చింది, ఏదో దేవుడి మీద ప్రేమ పెరిగి, ప్రభువా ఈరోజు నా జీవితం ఎంత బాగుందంటే కారణం నువ్వే ప్రభువా, ఆ రోజునైనా నేను ఎంతగా తాగి ఉన్నా ప్రభా, అంత భయంకరంగా తాగి నీ దగ్గరికి వస్తే ఆ రోజు ఎందుకు ప్రభా నువ్వు శిక్షించలేదండి, ఎందుకు ప్రభా నన్ను శిక్షించకుండా క్షమించినావా అంటే యేసు ప్రభు అనమాట, నువ్వా తాగినావా ఎప్పుడురా అంటాడంట. అదే ప్రభా అప్పుడు నేను తాగి అట్లా తాగి ఇట్లా పడిపోయి అట్లా తాగుతుంటే ఏమో నాకేం గుర్తులేదురా అంటాడంట యేసు ప్రభు. అంటే ఒకసారి క్షమించేశాడంటే మళ్ళీ ఆయనకి అసలు అది గుర్తుండదండి. అంటే ఒకసారి అయిపోయిందంటే ఇంకా అంతే, దాని గురించి మళ్ళీ ఎప్పటికీ ఆయన ఆలోచించాడు. అది దాని అర్థం. ఒకసారిగా ఆయన క్షమిస్తే ఇంకా దాన్ని మళ్ళీ మనసులో పెట్టుకోవడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ పరిస్థితే ఉండదంట. దాంతో ఇంకా పూర్తిగా అయిపోయినట్టే. నువ్వు వెళ్ళి అడిగినా ప్రభు అని ఏమరా నాకు గుర్తు లేదురా, నాకు తెలియదు కదరా, నువ్వు తాగితే తెలియదురా అంట యేసు ప్రభు. అంటే మనం చేసే తప్పులను ఆయన ఎలా క్షమిస్తాడంటే, ఒకసారి ఏదైనా మనం చేసిన తప్పు ఆయన దగ్గర ఒప్పుకున్న తర్వాత ఆయన కానీ క్షమిస్తే మరలా నువ్వు అట్లా చేసినావు కదా, ఆ రోజు అట్లా తాగినావు కదరా, అటు వ్యభిచారం చేసినావు కదా, అట్లా క్రమం అనే క్వశ్చన్ ఆయన దగ్గర ఉండదంట. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలంటే వాటితో అక్కడితో తుడిచిపెట్టిపోయినట్టే. మనం బాప్టిజం తీసుకుంటే ఎలాగైతే అప్పుడు చేసిన పాపలన్నీ తుడిచిపెట్టిపోతాయి అని చెప్తాను కదా, అలాగా మనం చేసిన పాపంలో ఆయన కానీ క్షమిస్తే మరలా వాటిని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలంట. మళ్ళీ నువ్వు
ఆ తర్వాత నువ్వు ఎన్ని తప్పులని చెప్పి ముందు దేవుడు ఒకసారి క్షమిస్తే మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న జరిగింది రీసెంట్గా. నాతో పాటు వేరే ఆఫీస్లో పనిచేసే మేడం నాకు తెలుసు. ఆ మేడంతో నేను ఒక 3 వారాల ముందు బాగా మాట్లాడేవాళ్ళం. మేము ఆఫీస్లో బాగా మాట్లాడుకునేవాళ్ళం. 3 వారాలుగా నేను నా పనిలో నేను బిజీ అయిపోయినాను, ఆ మేడం పనిలో బిజీ అయిపోయింది. 3 వారాలుగా నేను మా మేడంతో మళ్ళీ మాట్లాడలే. ఫోన్లో కానీ మెసేజ్ కానీ లేకపోతే ఫోన్లో కానీ ఆఫీస్కి పోయేది కానీ ఆ పక్క పోయేది కానీ మాట్లాడలేదు. ఒక వారం ముందు వాళ్ళ ఆఫీస్లో పని ఉండి నేను అక్కడికి వెళ్ళిన. ఆ మేడం అక్కడ కూర్చోనింది. వాళ్ళ స్టాఫ్ దగ్గర కూర్చోంటే నాకేదో పని ఉండి అక్కడ పోయి ఆ మేడం ముందరుంటే నేనేం మాట్లాడకుండా నా పని చూసుకుని నేను ఫాస్ట్గా వచ్చేసినాను. 2 రోజుల ముందు ఏం జరిగిందంటే ఆ మేడం బస్ స్టాప్లో ఉండింది. బస్ కోసం వెయిట్ చేస్తానండి. నేను మా ఆఫీస్ నుంచి వచ్చి ఆ మేడం చూసి బస్ స్టాప్ దగ్గర ఆపిన. మేడం ఏం మేడం ఇంకా ఏం చేస్తాను ఇక్కడ అంటే, ఆ మేడం ఏమైందంటే, సార్ ఐఎమ్ సో సారీ సార్, ఆ రోజు నేను అలా చేసి ఉండకూడదు సార్, నన్ను ఏం అనుకోవద్దని సార్, ఆ రోజు చేసి ఉండదు, సో సారీ సార్ అని చెప్పింది. ఏందబ్బా ఏం సార్ సారీ అని చెప్తాను కదా, ఏం జరిగింది ఏమని నేను అనుకుంటాను. సార్ ఆ రోజు నేను అలా చేయకపోయినా సార్, ఏం మేడం ఏం చేస్తాను మేడం, ఎందుకు సారీ చెప్తారు, సారీ ఎందుకు మేడం అని అంటాడా. సార్ నేను ఆ రోజు అలా చేసినానే కదా సార్, మొన్న మీరు మా ఆఫీస్కి వచ్చి కూడా నన్ను చూసి కూడా నాతో మాట్లాడకుండా మీరు వెళ్ళిపోయినారు, నేను అట్లా చేసినందుకు నాకు చాలా బాధ చేస్తాను సార్, నన్ను క్షమించండి సార్ అనింది. అట్లా కాదు మేడం, నేను ఆ రోజు అంటే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, నా పని మీదే వచ్చి నేను ఫాస్ట్గా వచ్చేసాను మేడం, మేము అట్లే నాకేం తెలియదు మేడం అంటే, అవునా సార్ అంటే నేను ఆ రోజు జరిగిందానికి కదా మీరు నాతో మాట్లాడకుండా ఉండేది అంటే, అసలు ఏం జరిగింది మేడం ఆ రోజు అని నేను అడుగుతాను. ఆహా నువ్వు మర్చిపోయినా సార్, నీకు గుర్తులేదా, నీకు మర్చిపోతలేడు సార్, నీకు ఇలాంటి ఏం గుర్తుండలేదు. ఆ మేడకు అంటే అక్కడ ఏంటంటే ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది. అంటే 3 వారాలుగా నేను మాట్లాడలేదు కదా, చాలా ఫీల్ అయిపోయింది అనమాట. అంటే ఫీల్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటంటే పెద్ద గొడవ ఏదో జరిగింది. ఆమె ఏమనుకుంది, ఇంత పెద్ద గొడవ జరిగింది, నేను ఏదో చేసినాను, ఆమె ఏదో చేసినట్టుంది, ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది, ఈ గొడవ వల్ల ఈసారి నన్ను 3 వారాలుగా నాకు కనీసం మాట్లాడలేదు, ఏం జరగదు, మా ఆఫీస్కి వచ్చి కూడా నన్ను చూసి కూడా పట్టించుకోకుండా మాట్లాడకుండా ఆ గొడవను మనసులో పెట్టుకుని వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ మేడము అది ఫీల్ అయిపోతుంది. నాకు అసలు ఆ గొడవ ఏం జరిగిందో నాకు తెలియదు, అది ఏముంది నేను మర్చిపోయినా అప్పటికే, అది ఏదో గొడవ జరిగింటుంది కానీ నేను మర్చిపోయినా, క్షమించేటప్పటికీ మర్చిపోయింటాను నేను అనమాట. ఆమె ఏమనుకుంటుంది, ఆయన అది మనసులో పెట్టుకొని ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు ఆయన కోపంగా ఉన్నాడు, ఆమె అనుకున్నామే సార్ చెప్పేస్తుంది, సార్ తప్పు అయిపోయింది సార్ ఏమనుకోదాను సార్ అంటుంది. నాకు ఏం గుర్తులేదు, నేను అసలు ఏం జరిగినాడు ఆ రోజు అని అడుగుతున్నా. నీకేం గుర్తులేదు కదా సార్, అది వదిలేదు సార్ ఆ రోజు ఏదో జరిగింది లేదు సార్, ఏం వదిలేదు సార్ అంటుంది. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అప్పుడు ఏదో గొడవ జరిగింది పెద్దది, ఆ గొడవ జరిగిన దానివల్లే మాట్లాడట్లేదని ఆమె అనుకుంటుంది. కానీ ఆ గొడవ ఏం జరిగిందో అప్పుడు ఏం జరిగిందో నాకు అసలు ఇప్పుడు కూడా తెలియదు. ఇప్పుడైనా కూడా ఆ మేడం చెప్పదు ఏం జరిగింది మేడం ఎందుకు మాట్లాడలేదు అంటే, ఏమన్నాడు సార్ వదిలేడు సార్ అంటుంది. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఏదో గొడవ జరిగి ఉంటుంది, ఏదో తప్పు జరిగి ఉంటుంది, కానీ ఆ తప్పును నేనేం చేసిన అప్పుడు క్షమించేసి ఆ తప్పును అప్పుడే వదిలేసిన అనమాట, మర్చిపోయినా అనమాట. ఏమైంది సరే, ఆ తప్పును అప్పుడే క్షమించేసి అప్పుడే వదిలేసేసిన అనమాట. అప్పుడు వదిలేసిన కాబట్టి ఈరోజు నాకు అసలు ఏం జరిగింది ఇప్పుడు కూడా గుర్తులేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో, ఆ గొడవ అయిందా లేకపోతే ఏమైనా జరిగిందా, ఆమె విషయంలో నేనేమైనా తప్పు చేస్తున్నా, ఆ విషయంలో ఆమె ఏమైనా తప్పు చేసిందా, ఎందుకు మేము మాట్లాడుకోలేదో, మేమేమైనా మాట్లాడుకోకుండా ఉన్నావా, దానివల్ల ఆమె బాధపడతా, అసలు నాకు అసలు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, మనము ఒకరిని క్షమిస్తే ఎలా ఉండాలంటే, వాళ్ళు గుర్తు చేసినా కూడా మనకు అది గుర్తు ఉండకూడదు. వాళ్ళు మేము అట్లా చేసినా కదా ఇట్లా చేసినా కదా అందువల్లనే అని చెప్పినా కూడా మనకు అది గుర్తు ఉండకూడదు. అంటే అలాగ మనం క్షమించేయాలి, అలాగే దాన్ని మనం వదిలేయాలి. ఎవరినైనా సరే అలాగ యేసుక్రీస్తులాగా మనం ఒకసారి క్షమిస్తే మరి దాన్ని నువ్వు వాళ్ళే గుర్తు చేసినా కూడా ఏమో నాకు గుర్తులేదు అన్నట్టుగా నాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పటికీ నేను మొన్నటి నుంచి నేను చెప్పినప్పటి నుంచి ఏం జరిగింది అబ్బా 3 వారాలు ఉందో బాగానే మాట్లాడుతున్నాం కదా ఏం జరిగింది అని ఇప్పుడు గుర్తు చేసినా నాకు గుర్తులేదు. ఆ మేడం ఏం జరిగింది అంటే, సార్ ఏం లేదండి సార్ మీరు మర్చిపోయారు కదా వదిలి అంటా ఉంది ఆమె. అంటే ఆమె నా గురించి తెలుసు అనమాట, నేను అట్లాంటివన్నీ మర్చిపోతాను గుర్తుపెట్టుకోండి తెలుసు కాబట్టి ఆమె ఏం చెప్పింది, నువ్వు మర్చిపోయినా సార్ నాకు తెలిసిలేడు సార్ నువ్వు మర్చిపోతా అంటే, నేను ఇంకా గుర్తుపెట్టుకోవడం అనుకున్నాను సార్ అంటాను ఆమె. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దాని అర్థమేదంటే, ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే, మన కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మన విషయంలో కొన్ని తప్పులు
తెలుసో తెలియకో చేస్తారు, తెలిసి చేసినా తెలియజేసినా చేస్తారు. చేసినప్పుడు నువ్వేం చేయాలంటే క్షమించేసి విడిచిపెట్టి మర్చిపోవాలి దాన్ని, ఆ మనిషిని కాదు. వాళ్ళు ఏదైతే మనం ఎడలు చేస్తారో ఆ తప్పు మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని క్షమించేసి దాంతటితో వదిలేయాల. మళ్ళీ వాళ్ళు గుర్తు చేసినా సరే నీకు గుర్తుండకూడదు ఆ సిచ్యువేషన్. అది క్షమించడం అంటే మనస్ఫూర్తిగా క్షమించాలంటే. యేసు ప్రభు అలాగే క్షమిస్తాడు. యేసు ప్రభుని అలా క్షమించకపోతే ఈరోజు నువ్వు నేను నిలబడతామా? ఎరా నువ్వు ఆ రోజు అట్లా చేసినావు కదరా ప్రవీణ్గా అంటే మళ్ళీ ఒకసారి ఆయన జ్ఞాపం చేసుకుంటే నేను నిలబడగలనాడా? నిలబడగలనా? ఆయన ఒకసారి నేను చేసిన తప్పులు కానీ ఒకసారి ఆయన జ్ఞాపం చేసుకుని నేను నిలబడగలనా అని ఎలా క్షమిస్తాడంటే, ఒకసారి రే నేను క్షమించాను రా, ఈ విషయం నేను క్షమించానంటే మళ్ళీ ఆయనకి మనమై గుర్తు చేసినా కూడా ఆయన గుర్తుండదు. ఎందుకు? పేపర్ని నీట్గా తుడిచేసినట్టే. ఒకసారి మనం ఏదైనా తప్పును ఆయన కానీ క్షమిస్తే నీట్గా చేసి కొత్త పేపర్ పెట్టినట్టే. కొత్త తెల్ల పేపర్లో ఏముంటుందని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఏముండదు. అలా ఉంటుందంట యేసు ప్రభు క్షమించే తత్వం. నీలో అలా ఉండాలి. ఎలా ఉండాలా? యేసు ప్రభులాగా క్షమించే తత్వం ఉండాలి. నాలాగా కాదు, నాలాగా వాళ్ళలాగా ఇలాగా కాదు. యేసు ప్రభు ఎలాగైతే క్షమిస్తాడో అలాంటి క్షమించే తత్వం నీలో ఉండాలి. ఎవరి విషయంలో? నీ కుటుంబ సభ్యులు విషయంలో అయినా సరే, బయట వ్యక్తులైన విషయంలో అయినా సరే, నీ ఎడలు ఎవ్వరు తప్పు చేసినా సరే నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే క్షమించి వదిలేయాల. నేను చాలాసార్లు ఈ మాట చెప్పింటాను. నన్ను కూడా ఎంతోమంది ఎన్నో నిందలు వేస్తుంటారు, అవమానం వేస్తాను. నేను అసలు పట్టించుకుని పడుతున్నా వదిలేసిన. యేసుప్రభు చూసుకుంటాను. నాకేం సంబంధమా? నాకేం సంబంధం మీతో? మీరు నేను అనుకోండి, ఏమైనా చేసుకోండి, నా దేవుడు చూసుకుంటాడు, నేను మిమ్మల్ని అందరూ క్షమించి వదిలేస్తా అని చెప్తే ఎవరికైనా. ఇప్పటివరకు నా జీవితంలో ఒక్క శత్రువుగా లేరు. ఇంతవరకు దేవుడి సన్నిధిలో చెప్తున్నా, ఇంతవరకు ఒక్క శత్రువుగా నా జీవితం లేదు. వాళ్ళు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళ దగ్గర నేను పోయి మాట్లాడతా, వాళ్ళ దగ్గర నేను వాళ్ళకి పోయి మంచి చేస్తాను, మేలు చేస్తాను. వాళ్ళు నన్ను తిట్టిండొచ్చు, కొట్టిండొచ్చు, లేకపోతే నన్ను ఇబ్బంది పెట్టి ఏమని ఏమిలే. వాళ్ళు ఒకవేళ మాట్లాడుకున్నా ఎందుకు మాట్లాడారనుకోండి, నేనే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళ పలకరించి వాళ్ళ సహాయం చేసి అవసరం చేసి ఇట్లా ఇస్తా. ఎందుకు? క్షమించే డిపార్ట్మెంట్, పగ తీర్చుకునే డిపార్ట్మెంట్ నాది కాదు. ఇతరుల మీద పగ తీర్చుకునే డిపార్ట్మెంట్ నాది కాదు. అది ఎవరిది? పూర్తిగా యేసుప్రభుదే. యేసుప్రభు పగ తీర్చుకుంటే వాళ్ళకి నన్ను చూస్తే కాళ్ళు గడగడ వణికిపోతాయి, లేదంటే గౌరవం భయము ఉంటుందన్నమాట. ఎవరు? యేసుప్రభు పగ అప్పగిస్తే. అదే నేను తీర్చుకుంటే వాళ్ళు నేను పోయినప్పుడు పళ్ళు పటపటపట అక్కడ కొరుకుతారనమాట. ఎందుకో? పగ తీసుకునే గుణం వాళ్ళకి వస్తుంది కాబట్టి. మనం ఏం చేస్తాం? పగ తీసుకునే డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి యేసుప్రభు కాబట్టి యేసుప్రభుకి అప్పగిస్తాం. ప్రభు నువ్వు చూసుకో ప్రభు, నాకు పగ తీసుకునే డిపార్ట్మెంట్ నాది కాదు, నీదే, నువ్వు చూసుకో ప్రభు అంటే ఆయన చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు? నన్ను చూస్తే వాళ్ళకి గడగడ వణికిపోయేలాగా భయపడేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే యేసుప్రభు చెప్తున్నమాట, మీరు మనస్ఫూర్తిగా ఇతరులను క్షమించకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించనంటున్నాడు యేసుప్రభు. అది అక్కడ వచ్చింది పెద్దది అక్కడ మాట. నీ హృదయపూర్వకంగా నీ సహోదరుని నువ్వు క్షమించకపోతే నీ పరలోక తండ్రి కూడా నీ పట్ల అలాగే చేస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా క్షమించలేదా, దేవుడు కూడా నిన్ను క్షమించడు. నువ్వు మనస్ఫూర్తిగా క్షమించవా, దేవుడు కూడా నిన్ను క్షమించడు. నువ్వు ఎన్ని తప్పులైనా చేయి, ఎలాంటి తప్పులైనా చేయి, నువ్వు ఇతరులు చేసే నీ ఎడలు చేసే తప్పులు నువ్వు క్షమిస్తే దేవుడు, నువ్వు ఎలాంటి తప్పులు చేసినా సరే దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు క్షమించలేదు, దేవుడు కూడా నిన్ను క్షమించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్నో తప్పులు చేస్తాం, నాకు తెలియక ఎవరు చూసినప్పుడు ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ దేవుడు తెలుసు. మనం అనుకుంటాం పక్కనోడికి ఊడు తెలియదులే, నాకు వాడికి తెలుసులే, ఊరికి తెలియదు ఈ తప్పు నేను చేసే తప్పు అని నువ్వు నేను అనుకుంటావు. కానీ దేవుడికి అబ్బే అంత ఏమిలే, దేవుడి దగ్గర రహస్యం అందరూ చూస్తూ ఉంటాడంట ఆయన. నువ్వు కానీ క్షమించకపోయినావు అనుకో, రహస్యంగా చేసే అన్ని తప్పులన్నీ వరసపెట్టి మిద్దెల మీద ప్రకటిస్తాడంట. వాక్యంలో ఉంటుంది అది. నువ్వు ఇంటిలో చేసిన ఆ పాపను నేను మేడ మీద ప్రకటిస్తాను అని చెప్తాడు యేసుప్రభు. అంటే దానితో నువ్వు సీక్రెట్గా ఊరికి తెలియదు చేసిన పాప తప్పులు చేసినాను అని నువ్వు అనుకున్నా మేడ మీద ప్రకటించేలాగా దేవుడు చూపించేస్తాడంట. ఎప్పుడు నువ్వు క్షమించకపోతే. నీ కుటుంబ సభ్యులైనా సరే, ఇతరులైనా సరే, ఎవరినైనా సరే నువ్వు క్షమించే గుణం ఉండాలి. ఎలా క్షమించే గుణం అంటే యేసు ప్రభులాగా క్షమించే గుణం ఉండాల. అంతేగాని పైకి మాత్రం నవ్వుతారు, లోపల మాత్రం పట కొరికే తత్వం ఉండకూడదు. ఒకసారి క్షమించావంటే అంతే, పూర్తిగా వదిలేయాల, దాని గురించే మర్చిపోవాలి.
అలాంటి తత్వంలో నువ్వు రావాలా. నువ్వు అలాగ మనస్ఫూర్తిగా క్షమిస్తే దేవుడు కూడా నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే దేవుడు కూడా నిన్ను క్షమించాడు. 3.5 కోట్ల రూపాయలు క్షమించాడంట ఆ యజమానుడు అతనికి. కానీ వాడివి 50 రూపాయలు క్షమించలా. ఏం చేసినాడు? పట్టుకురారు వాడిని. నేను 3.5 కోట్ల రూపాయలు వాడిని క్షమిస్తే వాడు ఆఫ్రాడ్ 50 రూపాయలు క్షమించకుండా వాడిని పేక పట్టుకున్నాడు. వాడిని పట్టుకోరని చెప్పేసి వాడిని పట్టుకొని వచ్చి ఈయన బాధపరచడానికి పంపించండి రా. బాధపరచాలి ఈయన సత్య వరకు జైలు వేయండి. ఇది ఖచ్చితంగా 3.5 కోట్ల రూపాయలు మళ్ళీ కట్టాల్సిందే. 3.5 రూపాయలు కోటి కట్టాలా, ఆ జైలు ఈయన సాగొట్టండి, ఈయన ఎక్కడ బాధ పెట్టండి అని చెప్పేసి అంటే యేసు ప్రభు ఆ యజమానుడు. అలా ఉంటుందన్నమాట. మనం క్షమించకపోతే దేవుడు కూడా మనం క్షమించడు, మన తప్పును క్షమించడు. నువ్వు క్షమిస్తే దేవుడు కూడా నేను క్షమిస్తాడు. నువ్వు ఎలా క్షమిస్తావో దేవుడు కూడా నేను అలాగే క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అదే అక్కడ మాట. నువ్వు ఎలాగైతే ఇతరులు ఏళ్ళు చేస్తావో నీ పరలోక తండ్రి నీడలు కూడా అలాగే చేస్తాడంట. అర్థమైందా? నువ్వు పైకి మనం క్షమించి నవ్వేసి రోజు మళ్ళీ పటపటగా ఉరికినావు అనుకో, యేసు ప్రభు నీ తప్పుల విషయం కూడా అలాగే ప్రవర్తిస్తాడు. ఆ క్షమించేసి చెప్పేసి మళ్ళీ తార తీయేస్తాడు. కాబట్టి నీ కుటుంబ సభ్యుల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ పిల్లల విషయంలో, మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా ఉంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి. క్షమించినారా? ఏమైనా తప్పులు మనస్ఫూర్తిగా క్షమించినట్టు నటించినారా? అసలు ఇళ్ళల్లో భర్త భార్య ప్రేమగా మాట్లాడుకుంటున్నారా? ప్రేమ సమాధానం కలిగి ఉన్నారా? పిల్లలు తల్లిదండ్రులు ప్రేమ సమాధానంతో ఉన్నారా? లేకపోతే నేను పెద్ద నేను చిన్న అనే తత్వాలు ఏమైనా ఉన్నాయి? యేసుప్రభులో అందరూ ఒకటే. యేసుప్రభు చెప్పిన మాట అది. స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, యేసుక్రీస్తులు అందరూ ఒక్కడే అంటాడు యేసుప్రభు. కుటుంబంలో యేసుక్రీస్తు బిడ్డలైన తర్వాత కుటుంబంలో నేను పెద్ద నేను చిన్న అనే తత్వం, ఇలాంటి భావాలు ఉండకూడదు. భర్త భార్య కలిసి కుటుంబ బాధ్యతలను పంచుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడతా, తల్లిదండ్రులు పిల్లల మాటలు వింటా, పిల్లలు పట్టించకుండా పిల్లల బాగోలు చూస్తుంటా కుటుంబాన్ని సక్రమంగా సరైన మార్గంలో యేసుక్రీస్తు నమ్ముకున్న కుటుంబం ఇలా ఉంటుంది, ఇంత శాంతి సమాధానంతో ప్రేమానురాగంతో ఉంటుంది అనేలాగా మీరు ఇతరుల కుటుంబాలకు రోల్ మోడల్గా ఉండాలి. అంతేగాని యేసుక్రీస్తుని నమ్ముకుని చెప్పేసి మీరే కొట్లాడుకుంటా, మీరే తిట్టుకుంటా, దూషించుకుంటా, ఇంట్లో శాంతి సమాధానం లేకుండా పగా ప్రతీకారాలు పెట్టుకొని ఇలాగుంటే దేవుడు అస్సలు వదిలిపెట్టడు, అస్సలు క్షమించడు. కాబట్టి కుటుంబంలో అయినా సరే, ఇతరుల విషయంలో అయినా సరే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఒకసారి ఆలోచించుకోవాలి. చేసే తప్పుల విషయంలో మనస్ఫూర్తిగా క్షమిస్తున్నావా, లేకపోతే క్షమించినట్టు నటిస్తున్నావా? క్షమించినట్టు నటిస్తే డేంజర్లో ఉన్నట్లే. నువ్వు మనస్ఫూర్తిగా యేసుక్రీస్తులకు క్షమిస్తే దేవుని అత్యున్నత స్థాయిలో దేవుడు ఉంచుతాడు. ఎలాగ తెలిసిన సౌలు దావీదును చంపాలని 3 సార్లు ఈటి ఇసిరినాడంట. ఎన్నిసార్లు? 3 సార్లు ఈటి ఇసిరినాడు. భటులు పంపించినాడు, దావీదును తరిమినాడు అట్లా చంపేసేదానికి సైన్యాన్ని పెట్టి. కానీ సౌలును చంపడానికి దావీదు కూడా అవకాశాలు వచ్చాయి, చాలాసార్లు వచ్చినాయి. గుహలో ఉంటే చంపేసే అవకాశం వచ్చింది, పోయి చంపలేదంట. ఏం చేశాడంట? పైనుండే గుడ్డ కోసుకొని వచ్చాడంట. ఇంకోసారి లోయలో పడుకుంటే దావీదును చంపడానికి వచ్చినాడు ఎవడు? సౌలు. కానీ దావీదు కనపడలేని లోయలో పడుకుంటే దావీదు చంపే అవకాశం వచ్చింది. అక్కడ పోయినాడు సైనికుని వేసుకొని. కానీ అక్కడ ఇతడు రాజు దేవుని చేత ఉపేసుకుంటున్నాడు, చంపకూడదని చెప్పేసి పక్కనుండే నీళ్ళ బాటలు తీసుకొని వచ్చేసి దావీదుని పిలుస్తున్నాడంట. సౌలుని పిలుస్తున్నా, సౌలా రాజా, ఇదిగో నీ దాసుని, నేను చంపే అవకాశం నాకు వచ్చింది, కానీ పగ నేను తీసుకోవాలి. కాలంటే చూడు, నీ నీళ్ళ బుడ్డ మాత్రమే నేను తీసుకొచ్చిన నీ దగ్గర. నువ్వు పడుకుంటే నీళ్ళు బుడ్డి మాత్రమే తీసుకొచ్చిన, నేను చంపాలనుకుంటే నేను అక్కడే చంపేయచ్చు. అక్కడే చెప్పాడంట. గుహలో కూడా, గోమందరూ కూడా అదే చెప్తున్నాడు. రాజా చూడు, నేను చంపాలంటే నేను గుహలో చంపేయచ్చు, మా వాళ్ళందరూ చంపినాడు, చంపేయాన్ని. ఆయన చంపేస్తే నీకు పేడ ఎరగడైపోతుంది కదా అని చెప్పినారు. కానీ అతడు యెహోవా చేత అభిషేకించబడ్డాడు, నేను చంపనని చెప్పేసి నీ గుడ్డను మాత్రమే నేను కోసుకొచ్చినాను చూడు రాజా అని చెప్పేసి దావీదు చెప్తున్నాడంట. అంటే సౌలు దావీదుని చంపాలని చూస్తున్నాడు, తరుముతున్నాడు. దావీదు కూడా అవకాశం వచ్చింది సౌలుని చంపేసే అవకాశము. 2 సార్లు అవకాశం వచ్చినా సరే దావీదు చంపలా. రాజా నేను చంపను రాజా, నిన్ను, నాకు పగ తీసుకునే స్వభావం నాది కాదు అని చెప్తే దావీదుతో సౌలు ఏం చెప్తున్నాడు? తర్వాత ఏం చెప్తున్నాడా? ఆహా దావీదా, నీలాంటి గుణం ఎవరుకుంటుంది దావీదా? ఒక శత్రువు వాడి చేతికి దొరికితే చంపకుండా ఎవడైనా ఉంటాడా?
కానీ నేను నిన్ను చంపాలని చూస్తున్న ఇంతగా నిన్ను తరుముతున్నా, నేనే నీ చేతికి దిక్కినా సరే నువ్వు చంపకుండా, నీకు చేసిన అపకారానికి నువ్వు అపకారం చేయకుండా ఇంకా నాకు ఉపకారమే చేసావే. మీ వాళ్ళు చంపేయమని చెప్తున్నా కూడా నన్ను చంపకుండా నాకు ఇంకా మేలే చేసావు, నన్ను ఇంకా బ్రతికేలాగా చూపించినవే. నువ్వయ్యా అసలు మనిషి అంటే. ఈరోజు నేనే చెప్తున్నా, నీ సింహాసనాన్ని నా సింహాసనాన్ని దేవుడు తీసేసి నా ప్లేస్లో నిన్ను దేవుడు రాజుగా చేస్తాడు, నీ సింహాసనాన్ని తరతరములుగా నిలుపుతాడు అని చెప్పాడంట. సౌలు చచ్చిపోయాడు, దావీదు రాజు అయిపోయాడు. దావీదు సింహాసనము తరతరములు ఉందా లేదా? ఎట్లుంది ప్రభా? ఎట్లుంది? దావీదు 40 సంవత్సరాలు కదా పరిపాలన చేసింది. 40 సంవత్సరాలు దావీదు లాంటి రాజు ఎవరు లేరంట. దావీదు చూస్తే గజగజ వణికారంట. 40 సంవత్సరాలు దావీదుని ఎదురు తిరిగిన రాజే లేడు. 40 సంవత్సరాలు పరిపాలిస్తే దావీదు అంటే చుట్టుపక్కల ప్రపంచం అంతా గజగజ వణికిపోయిందంట. 40 సంవత్సరాలు పరిపాలించింది. తరతరం ఎట్లుంది? దావీదు వంశంలో పుట్టింది ఎవరు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని పాట ఎవరి గురించి పడతాను మనమ్మా? యేసుక్రీస్తు గురించి. ఎవరు దావీదు కుమారుడు? యేసుక్రీస్తు రాజ్యం ఎక్కడన్నా పోతుందా? తరతరంలో కాదు, ఇంకా ఆకాశం భూమి గతించిపోయినా కూడా యేసుప్రభు సింహాసనము ఎప్పటికీ నిలిచుంటుంది. అది వాగ్దానం. నేను చేసిన అపకారానికి నువ్వు అపకారం చేయకుండా నాకు ఉపకారం చేసావే. నువ్వు పగ తీర్చుకోకుండా నువ్వు కదా నాకు మేలు చేసింది, నీలాంటి వాడు కదా దేవుడు బిడ్డ అంటే అని చెప్పి నీ సింహాసనాన్ని దేవుడు తరతరములు స్థాపిస్తాడని చెప్పాడంట. అందుకని దేవుడు 40 సంవత్సరాలు రాజుగా చేశాడు. 40 సంవత్సరాలు దావీదుని చూసి అందరూ గజగజ వణికిపోయారంట. అసలు ఏ రాజు దావీదు పేరు చెప్తే వద్దు మనం యుద్ధాన్ని బాగూడదు, కాంటిపోయి కాళ్ళ మీద పడిపోదాం, మనమే సంధి చేసుకుందాం, మనమే బానిసలు అయిపోదాం అని చెప్పారంట 40 సంవత్సరాలు. తర్వాత దావీదు చనిపోతే దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు వారు పుట్టారు. దావీదు నుంచి యేసుక్రీస్తు వారు పుట్టారు. యేసుక్రీస్తు సింహాసనం తరతరములు. అది అంటే నువ్వు అలాగా క్షమిస్తే, నిన్ను చంపేయాలనుకున్న వాళ్ళని కూడా నువ్వు క్షమించి వాళ్ళకి మేలు చేస్తే దేవుడు నిన్ను స్థిరంగా తరతరములు నిలుపుతాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలుపుతాడు. అంతేగాని పగ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే సౌలుగా చచ్చిపోతారు. తల నరకబడి మొండెం గోడ గొచ్చబడి. ఎందుకు సౌలు చచ్చిపోయినాడు? ఒకటి దావీదుని పొగిడినారంట. పగ ఇల్లు పుట్టేసింది సౌల్లో. నన్ను కాకుండా దావీదుని పొగుడతారే, ఎలాగని నేను పగ తీర్చుకోవాలని చంపేయాలని చూసినాడు, పగ తీర్చుకోవాలని చూసినాడు. ఎవరు? సౌలు. చివరికి ఏమైంది? తల తెగబడి మొండుకేసి అట్లా గుచ్చబడింది. అంటే పగ తీర్చుకునే తత్వం నీలో ఉంటే నీ జీవితం కూడా అంత భయంకరంగా నాశనం అయిపోతుంది. అదే పగ తీర్చుకునే కాకుండా క్షమించే తత్వం నీలో ఉంటే నువ్వు కూడా ఉన్నతమైన స్థానంలో దేవుడిని నిలిపి నిన్ను స్థిరముగా తరతరములకు ఆశీర్వాదంగా నిన్ను నిలుపుతాడు. అలాగా మనస్ఫూర్తిగా క్షమించే తత్వము, యేసుక్రీస్తులాగా క్షమించే తత్వం మనలో ఉండాలని, మనస్ఫూర్తిగా క్షమించే తత్వం మనలో ఉండకూడదని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న మా నాన్నగారు ఈ వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. తర్వాత చివరి ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా స్తోత్రం 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 తండ్రి, సర్వాధికారి సర్వసృష్టికర్త మహాగణుడ ఆశ్చర్యకర ఆలోచనకర్త సమాధానకర్త తండ్రి, నాయన ఇంతవరకు ప్రభా మరి నాయన బిడ్డను నిలబెట్టి ఈ సిలువ చాటును మరుగుపరిచిన ఆయన మీరు వినిపించిన ప్రతి మాట కొరకై మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన క్షమాపణ అన్నటువంటి మాటకు తండ్రి మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి అంశం ఆయన సౌలు దావీదును చంపడానికి ఎంతగా ప్రయత్నించిన ఆయన దావీదు పైన సౌలుకి మహాక్రోధము కలిగిన వేశ్యము పగ కలిగినప్పటికీ తన కూతురిచ్చి వివాహం చేసి ఏ విధంగా ఆయన కూతురి ద్వారా ఆయన చంపాలనుకున్నటువంటి సౌలు నాయన ఎప్పుడైతే ప్రజలు నాయన దావీదు చేసినటువంటి గొప్ప గొలియాతుని ఎప్పుడైతే సంహరించాడో నాయన అనేక మంది ఫిలిష్తీయులను ఎప్పుడైతే దావీదు చంపాడో ప్రభా, మరి సౌలు కంటే కూడా దావీదు ప్రజలు జయధ్వనులతో ఎప్పుడైతే పొగిడారో నాయన సౌలుకు ద్వేషము పగ ఈర్ష్య వారములేని తనము తనకు కలిగినప్పుడు తండ్రి ఈ దాసుడైన దావీదును చంపడానికి మరి
తనలో ఉన్నటువంటి ఆ యొక్క కపటము కలిగినటువంటి క్షమాపణ మరి నా తండ్రి దావీదును చంపలేకపోయింది ప్రభు. ఎందుకంటే నీ గ్రంథంలో రాయబడింది పరిశుద్ధాత్మ సౌలును వదిలి దావీదుతో ఉండినని రాయబడి ఉన్నాయి తండ్రి. మరి నా తండ్రి దావీదుతో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మ కాపుదల, ప్రేమ, అనురాగాలు, క్షమాపణ కలిగినటువంటి మనసు కలిగినటువంటి దావీదును ఏ విధంగా అయితే మీరు రక్షించారో మా జీవితంలో కూడా తండ్రి, మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మేము క్షమింపలేనటువంటి వారుగా ఈ లోకంలో జీవిస్తున్నామేమో నాయన. మమ్మల్ని మేము క్షమించుకునే వారిగా ఉండటం నీ కృప చూపించండి నాయన. ఇచ్చిన వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని తండ్రి నాయన, మమ్మల్ని హింసించే వారిని కూడా మేము ప్రేమించేవారుగాను, మమ్మల్ని హింసించే వారిని కూడా మేము ప్రేమించేవారుగాను, మమ్మల్ని కొట్టేవారిని కూడా మేము ప్రేమించేవారుగాను. ఎందుకంటే ప్రభా నువ్వు వాసం కలిగినటువంటి దేవుడివి నాయన. నువ్వు వారికి తీర్పు తీర్చే దేవుడు, మేము కాదు ప్రభా. కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాటలను ప్రభా మా హృదయాల్లో భద్రపరచుకోండి, నీ కృప చూపించు. మేము ఇంకా ఎవరిని క్షమించలేకపోతున్నామేమో నాయన, మేము క్షమించే మనసు మాకు ఉంది. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధానంలో పెడుతూ మైపోతుంది. ఈ దాసుని ఇంకా బలముగా వాడుకోండి. ఈ దాసుని ద్వారా ఇంకా అనేకమైనటువంటి వర్తమానాలు ప్రభావ వినుటికి నీ కృప చూపించాను. నేను నీ ప్రభాని బిడ్డలందరినీ నీ కృపాస్థలు అప్పుడైపు చెబుతూ మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుడా దేవ, యేసయ్య నీ బలమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో మీరు చెప్పినారు తండ్రి, మనస్ఫూర్తిగా క్షమించే తత్వం నీలో ఉందేమో ఒకసారి చూసుకో. పైకి మాత్రం క్షమిస్తున్నట్టు కనిపించి లోపల మాత్రం ఇంకా పగ ద్వేషంతో అలాగే పెట్టుకున్నామేమో. ఒకసారి అలాంటి తత్వం నీళ్ళు ఏమన్నా ఉంటే ఈ రాత్రి కాల సమయం విడిచిపెట్టని చెప్తున్నారు ప్రభావ. మీకు స్తోత్రం ఆయన. ఇదిగో తండ్రి, మా కుటుంబ సభ్యుల విషయాల్లో కావచ్చు నాయన, ఇతరుల విషయాల్లో కావచ్చు ప్రభా, అలాంటి తత్వం మాలో ఉండకూడదునైనా. ఒకసారి మీ ఏవైనా విషయాల్లో మేము క్షమిస్తే ప్రభా, దాన్ని మరలా మేము జ్ఞాపకం చేసుకున్నంతగా ప్రభా మేము క్షమించేది ప్రభా. మరలా అలాంటి విషయాలు ప్రభా మేము మరలా జ్ఞాపకం చేసుకుని పగ తీర్చుకునే తత్వం ప్రభా మాలో ఉండకూడదునైనా. మీరు ఎలాగైతే ప్రభా మా పాపం ప్రభా క్షమించి మరలా ఎలాగైతే వాటిని జ్ఞాపకం చేసుకోరో ప్రభా, అలాగే ప్రభా ఇతరులు మా ఎడలు చేసే తప్పులను ప్రభా వాటిని కూడా ప్రభా మేము క్షమించి ప్రభా మరలా వాటిని జ్ఞాపకం చేసుకున్న రీతిగా వారిని క్షమించి ప్రభా మనస్ఫూర్తిగా వారిని క్షమించడం చూపించండి తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేమందరం ప్రభా యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం తండ్రి, యేసుక్రీస్తుని అనుసరిస్తున్నాం, యేసు ప్రభు మా దేవుడు అని మేము చెప్పుకుంటున్నాం ప్రభా. అలాగా మేము చెప్పుకుంటున్నాం మేము తండ్రి, మా కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ మా ఎడలు చేసే తప్పును ప్రభా మేము మనస్ఫూర్తిగా క్షమించకపోతే పగ ద్వేషం ప్రభా ప్రతీకారం తీర్చుకునే స్వభావాలు మాలో ఉంటే ప్రభా మిమ్మల్ని ప్రభా నమ్ముకుని తండ్రి మేము నామానికి అవమానం తెచ్చేవారిలాగా ప్రభా, మిమ్మల్ని ఇతరులు చూసి నిందించేవారిలాగా ప్రభా అలాంటి పరిస్థితి మేము తీసుకుని వస్తాం కాబట్టి నాయన, అలాంటి పరిస్థితి మేము తీసుకురాకుండా ప్రభా ఎల్లప్పుడూ తండ్రి మా కుటుంబ సభ్యులను కానీ ప్రభా ఇతరులను కానీ ప్రభా మనస్ఫూర్తిగా క్షమించిన ఆయన కుటుంబంలో శాంతి సమాధానంతో ప్రశాంతంతో ఉంటున్నట్లునైనా ఇతరులతో కూడా ప్రభా సమాధానం కలిగి శాంతి సమాధానంతో నాయన జీవించినట్లునైనా మీరు కృప చూపించడం ప్రతికుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరినైనా మేము క్షమించలేదేమో ప్రభా వారిని అందరినీ కూడా ప్రభా ఈ రాత్రి కాల సమయం ఇప్పుడే ప్రభా ఈ క్షణమేనైనా వారు మా జీవితంలో చేసిన అన్నింటినీ ప్రభా క్షమించేటకునైనా మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రభా వారు చేసిన తప్పులన్నింటినీ ప్రభా మేము మర్చిపోనట్టు ప్రభా మీ కృప చూపించమని బ్రతులాడుకోవచ్చు. నన్ను ఇక్కడ కూర్చున్న ప్రతి బట్టి జీవించమని బ్రతులాడుకోవచ్చు. మా తండ్రి, మా దేవుడు, మా ప్రభు నైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మా ప్రాణమయ అవసరం తీర్చు, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధ నామమున స్తుతించు. నా ప్రాణమయ అవసరం ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా మనస్ఫూర్తిగా క్షమించే తత్వం కాకుండా మనస్ఫూర్తిగా యేసుక్రీస్తులాగా నేను ఇతరులను మా కుటుంబ సభ్యులందరినీ క్షమిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడై నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా.